ఒక వీఐపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో ఒక కుటుంబం అనాథ అయిందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టుపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అనాథ అయిన కుటుంబం గురించి ఎవరూ మాట్లాడడం లేదని, అరెస్ట్ నుంచి రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే చూస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇదే పనిలో ఉన్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలు అనేవి తెలంగాణలో ఒకలా, కర్ణాటక, మహారాష్ట్రలో మరోలా ఉండవని చామల పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదని హితో పలికారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, వీఐపీల మీద కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పోలీస్ వ్యవస్థ, చట్టం చూసుకుంటుందని అన్నారు. ఈ ఘటనతోనైనా వీఐపీలు జాగ్రత్తగా ఉండాలని భావిస్తారని పేర్కొన్నారు. అర్జున్ అరెస్ట్ గురించి చర్చ నడుస్తుంది. ఇదే అవకాశంగా తీసుకొని పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు కూడా నన్ను కూడా కొంతమంది అడిగారు పర్సనల్గా. తర్వాత వాళ్ళు కూడా పోయి అక్కడ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడటం జరుగుతుంది. అదేదో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ ఆర్డరు తప్పిదాలు ఎట్లా రైజ్ చేస్తారని ఇవన్నీ మాట్లాడుతారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఉత్తరప్రదేశ్లో మొన్ననే అత్రాస్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాబా అక్కడ కార్యక్రమం చేస్తే చాలామంది స్టాంపేట్లో చచ్చిపోయారు. ఆ బాబా తప్పించుకొని పోయాడు. వీఐపీలకు అటు బాబాలైనా, పొలిటీషియన్స్ అయినా, సినిమా యాక్టర్స్ అయినా కార్యక్రమాలు చేసేటప్పుడు డెఫినెట్గా ఆ కార్యక్రమంలో ఎంత కెపాసిటీ కార్యక్రమానికి పోతురు, అక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది, అవన్నీ చూసుకొని పోవాల్సిన అవసరం ఈరోజు ఉందని ఈరోజు జరిగిన హైదరాబాద్ ఇన్సిడెంట్లో కూడా మాలాంటి ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, ఇంకెవ్వరు కానీ ఏ కార్యక్రమాలలో పోయినా కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన పబ్లిసిటీ కోసము, మన అవసరాల కోసము, మనం ఫేమస్ కావడానికి ఈ వేదికలను వాడుకొని అక్కడ ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు, ఏదైనా తప్పిదాలు జరిగినప్పుడు డెఫినెట్గా కేసులు కట్టడం జరుగుతుంది. ఆ కేసులో కూడా ఆ సినిమా థియేటర్ వాళ్ళని A1, A2, A3, A4, A11 దాకా పెట్టడం జరిగింది. సో ఎంక్వైరీ అందరి మీద జరుగుద్ది. తెలంగాణలో ఒక ల్యాండ్ ఆర్డరు, ఉత్తరప్రదేశ్లో ఒక ల్యాండ్ ఆర్డరు, కర్ణాటకలో ఒక ల్యాండ్ ఆర్డరు, మహారాష్ట్రలో ఒక ల్యాండ్ ఆర్డర్ ఉండదు. భారతదేశంలో ఒకే ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది. భారతదేశంలో ఒకే కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నడుస్తుంటుంది. మనమందరం దాని అనుసంధానంలో దాని కిందనే పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే ఉంటుంది. ఇవాళ అల్లు అర్జునే కాదు, చీఫ్ మినిస్టర్లను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలను చీఫ్ మినిస్టర్లు కూడా ఎఫ్ఐఆర్లు వేశారు. కానీ దీన్ని ఎందుకు ఇంత పబ్లిసిటీ చేసిరు అనేది అర్థం కాలేదు. చివరికి ఏదో బాండ్ కట్టి బెయిల్ మీద బయటకు వచ్చినట్టు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ అన్నీ కూడా ఏదో విధంగా బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు ఈ సంవత్సర పాలనలో ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తుర్రు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు ఎతుకుతూనే ఇటువంటివన్నీ పట్టుకునే ప్రయత్నం చేస్తుర్రు. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు కొన్ని జరిగినాయి వీఐపీ మూమెంట్లలో. అప్పుడు కూడా కేసులు కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా కట్టిర్రు. రానున్న రోజులలో అందరు వీఐపీలు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఇది ఒక సంచలన న్యూస్గా పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి నడిచిన న్యూస్. భారతదేశంలో ఇంకే వీఐపీ అయినా, ఇంకెవరైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీఐపీలకు ఎక్కువ బాధ్యత ఉండాలి. నార్మల్ కంటే ఎక్కువ బాధ్యత వీఐపీలే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే జవాబుదారీ అవుతారు. వాళ్ళే ప్రజలచే అభిమానపడే నాయకులు ఉంటారు, అభిమానపడే హీరోలు ఉంటారు, అభిమానపడే బాబాలు ఉంటారు. వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి. అక్కడ పరిస్థితులను చూసి వీలైతే కొంచెం తగ్గాలి. అక్కడ పరిస్థితులను చూసి ఏమన్నా తప్పులు జరుగుతున్నాయంటే అవసరమైతే ఆ ప్రోగ్రాంలో కట్ షాట్ చేసుకొని వెళ్ళిపోవాలి తప్ప అక్కడ పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈరోజు ఒక నిండు ప్రాణం కొలిపోయింది. మిగతా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఒక హాస్పిటల్లో కూడా దాని గురించి ఆలోచిస్తలేరు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడదామన్న ఆలోచనతో ఏదైతే రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో అందరం పడుతున్నాం తప్ప వాస్తవంగా ఏం జరిగింది? చట్టం తన పని తాను చేసుకుంటాడు. ప్రతిదీ ముఖ్యమంత్రి చేస్తాడా, ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందా? ఎన్నో కేసులు కడుతున్నారు. అల్లు అర్జున్ అయినా ఎవరైనా కేసులు కట్టినప్పుడు అందరూ చట్టానికి అతీతులు కాదు, చట్టానికి కిందనే ఉంటారు అందరు. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలకు ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏ స్థాయిలో ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయదు ప్రభుత్వం. అంటే అల్లు అర్జున్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు చాలా ఫేమస్, బ్లాక్ బస్టర్ హీరో అని చెప్పి అతని మీద కేసులు కట్టకుండా, అతని మీద పేరు పెట్టకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయలే. పోలీసులు ఏది చేస్తున్నారో, జ్యుడిషియల్ సిస్టమ్ ఏది చేస్తుందో దాన్ని చూస్తున్నాం. మేము కూడా ప్రేక్షక పాత్రే. ఇక్కడ మా ముఖ్యమంత్రి అయినా మా ప్రభుత్వం అయినా ప్రేక్షక పాత్ర. ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఏందనేది వాళ్లకు, ఎంక్వైరీ ఆఫీసర్లకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాస్తవాలు నిజంగా